సార్ ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందండి, అది తీర్చగలరా? ఎందుకంటే సచివాలయంతో సహా అప్పు తాకట్టు పెట్టారు అంటున్నారు ఏపీలో. అప్పు ఎవరు తీర్చండి మామూలుగా అయితే, అప్పు అలా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అప్పులు ఎందుకు తీరుస్తారు ఎవరైనా? ఇప్పుడు మనం ఉన్న మామూలుగాను ఒక మనిషి అంటే అప్పు కన్నా మీ ఆస్తి ఎక్కువ ఉండాలి, అది. సో ఆస్తిని పెంచుకుంటే అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం స్టేబుల్గా ఉండాలి అంటే. మీకు ఆస్తి లేదనుకోండి, అప్పు ఇచ్చిన మిమ్మల్ని అప్పు కట్టమంటాడు. మీకు ఆస్తి ఉందనుకోండి కట్టమన్నాడు, పర్లేదు ఎప్పుడైనా వడ్డీతో సహాయిస్తారు, అంతే కదా. సో అందుకంటే మీ ఆస్తులు విలువ పెంచుకోవాలి. సో అప్పుల గురించి మీరు వరి అయ్యి మీరు చేయగలిగింది ఏం లేదు, అంతే కదా. ఇప్పుడు మన ఖర్చు గురించి ఆలోచిస్తే మన ఆదాయం పెంచుకుంటే ఖర్చులు ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతాయి ఆదాయంలో నుంచి. సో మనం ఆస్తి పెంచుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగుల్లో వేసినట్టే, అంతే కదా. ఆయన అమరావతి నిర్మాణం చేసి ఆస్తిని, అంటే అంతకుముందు మిగులు భూములు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలకు ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలకి ఈ అమరావతి రైతులు ఇచ్చిన దాంట్లో నుంచి మిగులు భూమి క్రియేట్ చేసుకుని ఆ రాష్ట్రం యొక్క ఎసెట్ పెంచాలి ఆయన, అంటే అప్పుడు సంపదను పెంచాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 14 లక్షల కోట్లు అనేది అంతే కదా. మరి దానికి సరిపడుకుంటుంది. అంటే 14 లక్షల కోట్లు ఒకదాని మీద కాదు కదా, చాలా కార్పొరేషన్లో చాలా వాటికి ఉంటాయి. దానికి సరిపడగా మళ్ళీ వేరే కార్పొరేషన్లో ఆస్తులు కూడా ఉంటాయి. బట్ ఇదేంటంటే అంటే కొన్ని ఏంటంటే ఇంకొకటి ఏంటంటే బ్యాంకులు కూడా వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేయాలి అసలు వాళ్ళు, ఆఫీసర్స్ మీద, కొంతమంది ఆఫీసర్స్ మీద. ఎందుకంటే ఎక్సైజ్ అన్నది స్టేట్ పాలసీ మామూలుగా, అది సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణలో ఎందులోనూ ఉండదు. ఒక ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ఎన్నిక కాబడుద్ది. ఒక ప్రభుత్వం ఎక్సైజ్ అంతకుముందు ఎన్టీ రామారావు వచ్చారు, ప్రొహిబిషన్ పెట్టారు, ప్రొహిబిషన్ పెట్టారు. సో అంటే ఏంటి, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అది మానేయచ్చు. అలాంటి దాని మీద 25 సంవత్సరాలకు లోన్ ఇవ్వడం అంటే అది కరెక్ట్ అండి? అలాంటి ఆదాయం మీద కరెక్ట్ కాదు కదా. కాదు, 5 సంవత్సరాలే కదా, అంతే కదా. ప్రభుత్వం ఉండేది 5 సంవత్సరాలు. నువ్వు 5 సంవత్సరాలకు ఒక పాలసీ పెట్టగలుగుతావు. ఆ పాలసీ తర్వాత బియాండ్ దట్ అంటే నువ్వు 5 సంవత్సరాలకు లోన్ తప్పలేదు, కానీ 25 సంవత్సరాలకు లోన్ ఇచ్చారంటే ఆ ఆఫీసర్ని ఏమనాలా? ఫస్ట్ టైమా సార్ ఇది? ఇంతకుముందు జరిగిందా? ఇంతకుముందు ఏం జరుగుతుంది, ఫస్ట్ టైమేనా? అంటే లోన్లు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇస్తారు కదా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇస్తారు అలాగా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు రోడ్ వేస్తాడు, రోడ్ ఎత్తుకుపోలేడు ఇంకో ప్రభుత్వం వస్తేనే. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, అతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేస్. చంద్రబాబు నాయుడు గారికి కూడా రాష్ట్ర సంపద, ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ రోడ్లు కూడా ఒక ప్రత్యేక సంస్థ ఆయన ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు సిఆర్డిఏలో దానికి కూడా రోడ్లు వేయటానికి కూడా లోన్ తీసుకోవచ్చు యాక్చువల్గా ఆయన కూడా. ఓకే ఓకే, దాని మీద కూడా ఆదాయం వస్తుంది. ఎందుకంటే రోడ్ వేసిన తర్వాత భూముల వాల్యూ కూడా పెరుగుతుంది, స్టాంప్ డ్యూటీలు పెరుగుతాయి, దాని విలువ పెరుగుతుంది, దాంట్లో నిర్మాణాలు వస్తాయి. ఆ భూములు వేకెంట్ ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి స్థలాల్లో వాటి మీద ఆదాయం క్రియేట్ అవుతుంది, దాని మూలంగా తీర్చవచ్చు. ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ రీజనబుల్ లిమిట్లో ఉండాలి ఏదైనా కానీ. అంటే ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఒక గవర్నమెంట్ పాలసీ అన్నది 5 సంవత్సరాలకు పరిమితమైనప్పుడు, గుజరాత్లో ప్రొహిబిషన్ ఉంది కదా, నడుస్తుంది ఇప్పుడు, నడుస్తుంది కదా ఇప్పుడు కూడా. అలా కొన్ని రాష్ట్రాల్లో ప్రొహిబిషన్ ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్యం సరఫరా చేసే సంస్థకి 25 ఏళ్ల ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేసి నువ్వు వాళ్ళు లోన్ ఇస్తున్నావు అని అంటే అలా దోషులు కాదా ఆ ఇచ్చిన వాళ్ళు? బ్యాంకర్స్ మీద కేసు పెట్టాలి ఇప్పుడు, పెట్టాలి. నన్ను అయితే నేను ఫస్ట్ వాళ్ళ మీద ఫైల్ చేయమని చెప్తా కేసు. ఏ రైట్ ఉందని ఇచ్చారు మీకు ఒక రైట్ ఉంటే ఆ రైట్ మీద ఆధారం చేసుకుని నేను లోన్ ఇవ్వచ్చు. మీ రైట్ పరిమితమైన రైటు, పర్పెట్యువల్ సక్సెషన్ అంటారు గవర్నమెంట్, కరెక్టే. కానీ ప్రభుత్వం ఒక ఆదాయం మీద ఇస్తుంది, ఆదాయం పర్పెట్యువల్ కాదు కదా. గవర్నమెంట్ పర్పెట్యువల్, కానీ ఆ ఒక పర్టికులర్ ఆదాయం మీద మీరు ఇచ్చినప్పుడు అది పర్పెట్యువల్ కాదు. సో ఆల్మోస్ట్ ఒకవేళ అది పర్పెట్యువల్ అనుకుని ఇస్తే దాని గ్యారంటీని నువ్వు గవర్నమెంట్ మీద తీసుకున్నట్టే కదా. గవర్నమెంట్ మీద తీసుకున్నప్పుడు అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది. అప్పుడు ఇప్పుడు కార్పొరేషన్లు అన్నిటిలో కూడా ఇలానే తీసుకున్నారు అనేది కదా. అదే కార్పొరేషన్లో మిగతా కార్పొరేషన్లకి సస్టైన్ ఎసెట్ ఏదో ఉంటుంది, దానికి కూడా తాకట్టు పెట్టి ఉంటారు.
కానీ పర్టికులర్గా మద్యం ఉంది అనేటప్పటికీ ఆదాయం అన్నది తాగే వాళ్ళని తాకట్టు పెట్టారు, అంతే అంతే కదా. తాగే వాళ్ళు ఆదాయం పెట్టి తీసుకున్నారు. అంటే సరే ప్రభుత్వాల ఇంటెన్షన్ మనం తప్పట్లేదు, కానీ అసలు మీరు ఇచ్చేవాళ్ళు మీకన్నా కొన్ని నామ్స్ ఉండాలి కదా. అవును, మరి ఒక వ్యవసాయదారుడు మీరు రుణం కట్టకపోతే నువ్వు వెళ్ళి వేలం వేస్తున్నావు. నువ్వు అంటే నువ్వు 20,000కో 30,000కో నువ్వు వరి అవుతున్నప్పుడు నువ్వు కొన్ని వేల కోట్లు రుణం ఇచ్చేటప్పుడు నీకు బాధ్యత లేదా? అంటే అలా బాధ్యత మర్చిపోయి విశృంఖలంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంక్ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలి. దాని మీద డిబేట్ కూడా జరగాలి యాక్చువల్గా. అవును, ఎందుకంటే అవసరమైతే సుప్రీంకోర్టు దృష్టికి కూడా పోవాలి. ఎందుకంటే అసలు రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణారహితంగా ఈ విధంగా చేయొచ్చా? వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు ఉండేటటువంటి ప్రభుత్వాలు మారుతాయి, అలా ఆదాయం కూడా మారుతుంది. ఆదాయం ఏమి అది నిలకడ ఆదాయం కాదు, అది మామూలుగా ప్రభుత్వం ప్రొవిషన్ పెట్టిందంటే లేదు, దాని మీద ఆదాయమే లేదు. అలాంటి దాని మీద ఎట్లా ఇస్తారు వాళ్ళు? దాని మీద చర్చ జరగాలి. మేధావులు అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, మేధావులు అన్నవాళ్ళు ఇలాంటి చర్చలు చేయాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి చర్చలు చేయాలి. అంటే మధ్యాహ్నం నువ్వు ప్రోత్సహించకూడదు కదా మనం, దాన్ని ఎంతవరకు పరిమితం చేయగలిగితే అంతవరకు పరిమితం చేయాలి. మీరు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీసీ కెమెరాలు ఉంటాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్, ఆ సీసీ కెమెరాల ద్వారా రాబోయేటువంటి సంవత్సరాల్లో ఎంత ఫైన్ రాబట్టచ్చు అనే దాన్ని కూడా ఎస్టిమేషన్ చేసి లోన్ తీసుకొచ్చుకున్నారు అనేది చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా వాటర్ దానికి కూడా తెచ్చుకున్నారు, ఇవన్నీ చూసాము. కానీ ఇవన్నీ ఏంటంటే అంటే ఇక్కడ 2 అంశాలు, అందుకే నేను ఇందాక చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటిలో ఆదాయ వనరులు పెరగాలి నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళకు కూడా రుణ సదుపాయం కూడా పెరగాలి, మామూలుగా అఫీషియల్గానే పెరగాలి. అలాగే పరిమితి పెంచాలి, అవసరమైనప్పుడు పరిమితి పెంచాలి. నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏదైతుందో పరిమితిని పెంచండి, కానీ మీరు ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా చేయండి. ఎన్ఫోర్స్మెంట్లో ఇది ఇవ్వకూడదు, అవసరమైతే పరిమితి పెంచండి, తప్పులేదు దానికి. ఎందుకంటే అది అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది సార్. బహుశా నేను అనుకుంటే ఈ వారంలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఈ రియల్ ఎస్టేట్ కారణంగా ఆల్మోస్ట్ ఉత్పాదకత తగ్గిపోతుంది. అంటే వ్యవసాయ రంగంలో పంటలు వేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, వ్యవసాయ విస్తీర్ణం తగ్గిపోతుంది భూమి. కాబట్టి ఓపెన్ ప్లాట్స్ మీద ట్యాక్స్ వేయాలి అనే ఒక ఆలోచన చేస్తున్నారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం. మీకు ఇందాక నేను చెప్పాను, అర్బన్ డెవలప్మెంట్ అంటే అర్బన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అసలు అది అవసరం లేదు. అర్బన్ నియంత్రణ జరగాలి, నియంత్రణ జరిగితే లేఅవుట్ లేరు కదండి మామూలుగా. అదేదో గ్రామాల్లో వేసుకుంటే గ్రామాల ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది, తప్పలేదు దానికి. చుట్టూ పెరిఫెరల్ ఏరియా పెరుగుతుంది కదా, అర్బన్ పెరిఫెరల్ ఏరియాలే మీరు చెప్పిన ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేయడం మానేసి లేఅవుట్లు వెళ్తున్నారు. సో అర్బన్ పెరిఫెరల్ ఏరియా ఏంటి, అర్బన్ డెవలప్మెంట్ ఉంది, దాని మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఫోకస్ తగ్గించి ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి రూరల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్, రూరల్లో ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అవి ఇస్తే ఆ సోషల్ ఈక్విటీ, రీజనల్ ఈక్విటీ రెండు మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు ఈ నిర్ణయం అనేది కొంతవరకు ఉపయోగపడుతుందా మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్కి? ఏది ఈ ఓపెన్ ల్యాండ్స్కి ట్యాక్స్ వేయటం అనేది, నియంత్రణ, అర్బన్ ట్యాక్స్ వేయటం అనేది దాన్ని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్స్ ట్యాక్స్ వేస్తారు, అది దాని వాల్యూ అలా పెరుగుతూ ఉంటుంది అనుకుంటాడు అంతే ట్యాక్స్ కట్టినోడు. అంటే ట్యాక్స్ కట్టాలి కదా ఎవ్రీ ఇయర్, కడతాడు. ఏముంది, ఇది కూడా దాంట్లో పెరిగిన దాంట్లో వేసేస్తాడు, దాంట్లో వేసుకుంటాడు, తర్వాత అమ్మేటప్పుడు అది కూడా లోన్ చేసి అనుకుంటాడు. సో దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ల్యాండ్ అనేది ఎవరు కూడా ఎసెట్ కింద క్రియేట్ అయ్యారు. ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఎసెట్ కింద ట్రీట్ చేస్తారు. ఆ ఎసెట్ మీద ఏదైనా అవసరం ఉంటే కడతారు, కానీ అది ఎప్పుడు మళ్ళీ అమ్మేటప్పుడు దాన్ని వసూలు చేసుకుంటారు తీరి. ఎవరో కొద్దిమందికి కట్టలేని వాళ్ళు ఉంటారు. దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళే కదా ఇన్వెస్ట్ చేస్తారు. ఇది కూడా కలిపి వాళ్ళకి వేస్తారు అంతే కదా, అమ్మేటప్పుడు వేస్తారు అంతే, కొనేవాడికి వేస్తారు. సో వాళ్ళకి వచ్చే నష్టం లేదు కాబట్టి ఇది పెద్ద ఉపయోగపడదు అంటారు మీరు చెప్పి, అర్బన్ నియంత్రణకి ఉపయోగపడదు. ఫైనల్గా సార్, ఇప్పుడు ఇన్వెస్టర్స్
ఏపీలో చేస్తే బెటరా, అమరావతిలో, లేదా హైదరాబాద్లో చేస్తే బెటరా? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగుండాలని కోరుకుంటాను. బాగుండాలని కోరుకుంటాం, ఒకటి బాగుండాలని ఒకటి ఇది అని కోరుకోము. కాకపోతే ఏంటంటే అక్కడ ఇప్పుడు పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నాము. ఇక్కడేమో అబ్నార్మల్గా పెరిగింది కాబట్టి ఇక్కడ పెరుగుదలకి తక్కువ. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడేమో మార్కెట్ వడ్డీ రేట్ వస్తుంది, ఇక్కడేమో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ వస్తుంది, బ్యాంక్ వడ్డీ రేట్ వస్తుంది. అంతే. కాబట్టి నా అభిప్రాయం అయితే ఏది కావాలంటే అక్కడ ఏంటి అన్స్టేబుల్ గవర్నమెంట్ లేదా అన్స్టేబుల్ పాలసీ క్యాపిటల్ అనుకున్నారు. ఈసారి అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈసారి డెలివరీ చేస్తారు. అంతకుముందు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల టైం ఉంది, అప్పుడే కంప్లీట్ చేయగలని చేశారు. ఇప్పుడు ఫుల్ స్ట్రెచ్ ఉంది కాబట్టి దాని ఏమవుతే అవి క్లీన్ చేసుకోవడానికి 1 నెల 2 నెలలు అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఫుల్ స్ట్రెచ్లో వాళ్ళు కూడా మొదలు పెడతారు. మొదలుపెట్టి అవన్నీ కూడా ఐఏఎస్ వాళ్ళది క్వార్టర్స్ నిర్మాణం అయిపోతుంది. ముందు లెజిస్లేచర్స్ది వాళ్ళది అయిపోయింది అనుకోండి, ఎమ్మెల్యేలు ఎంపీలు, అక్కడ ఆటోమేటిక్గా ఒక యాక్టివిటీ అనేది మొదలైపోద్ది. యాక్టివిటీ, విజిబుల్ యాక్టివిటీ మొదలైన తర్వాత చెప్తారు కదా కొంతమంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని చెప్పి. సో వెన్ ది సా ఇట్ దే బిలీవ్ ఇట్. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మామూలుగా ఫైనల్గా అయితే వాళ్ళకు క్యాపిటల్ అయితే ఉండాలి కదా, ఉండాలి. కానీ ఇంత విజిబుల్ మీరు అన్నట్టు మన కళ్ళకు కనిపించేది నమ్ముతాం. ఇప్పుడు అమరావతిలో కొంత యాక్టివిటీ నడుస్తుంది, ఇది క్లీనింగ్ అనేది చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సిపిఎం సంబంధించినటువంటి సీనియర్ లీడరు ఉన్న వాళ్ళల్లో కొంచెం నమ్మదగినటువంటి లీడరు రాఘవులు గారు ఒక మాట అన్నారు, మీరు పగడ్బందీ ఒక చట్టం తీసుకురండి, అమరావతి అనేది పర్మనెంట్గా ఉండేటట్టు, ఫర్దర్గా కూడా మారకుండా ఉండేటట్టు మీరు చర్యలు తీసుకోండి అని ఒక సూచన చేశాడు ఆయన. అంటే ఎక్కడో అనుమానం ఉందిగా మళ్ళీ. సరే లెజిస్లేచర్ అయితే చేయొచ్చు అనుకోండి మామూలుగాను, కానీ అది ఆ పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది నాకు తెలిసి. ఆ చట్టం చేసేటువంటి వెసులుబాటు కానీ బాధ్యత కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఏముండదు. సరే స్టేట్ గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ చేస్తే చేయొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు జరిగి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి, ఇట్ బికమ్స్ ఇర్రివర్సిబుల్. అప్పుడు ఎవరైనా చేస్తానంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన పరిణామాలు వేరు, తర్వాత జరిగేవి వేరు. ఇంతకుముందు ఏంటంటే కొంత ఖర్చు అయ్యింది అక్కడ, ఇప్పుడు మిగతాది అయింది. ఇప్పుడు వీటి మీద కూడా యాక్చువల్గా అయితే నన్ను అడిగితే కేసెస్ ఫైల్ చేయాలి. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలి అంటే సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. కేసులు నేనంటే వేరే కోణంలో నుంచి కూడా ఫైల్ చేయాలి. ఒక ఆస్తిని, ఒక నిర్మాణాలని, ఉద్దేశిత నిర్మాణాలని అక్కడే రాజధాని కొనసాగిస్తూ వాటిని నిరుపయోగంగా పెట్టడం వలన ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందా లేదా, అలాంటి ప్రభుత్వాలు, అలాంటి పార్టీలు, ముఖ్యంగా అలాంటి పార్టీలు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులకి భంగం కలిగేటట్టు ఉన్నప్పుడు అసలు ఆ పార్టీలు గుర్తింపును తీయాలని కేసులు వేయాలి. ఓకే, వాళ్ళకి మళ్ళీ నేనైతే చెప్తున్నా, ఎందుకంటే ఒక కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అక్కడ ఖర్చు జరిగింది. ఖర్చు జరిగిన దానికి కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, ప్రభుత్వం అక్కడి నుంచి నడుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ 90% కంప్లీట్ అయి ఉన్నాయి, లేకపోతే 80% కంప్లీట్ అయి ఉన్నాయి. మీరు అది ఉపయోగించలేదు అని అంటే దాన్ని పబ్లిక్ మనీ దేనికైతే ఉద్దేశించబడిందో దాన్ని ఫెయిల్ చేసినట్టే కదా. దాని మీద ఎందుకు కేసు లేదు? కానీ వాళ్ళు అలా కదా, చట్టం 3 రాజధానుల చట్టం తీసుకొచ్చారు, దాన్ని విత్డ్రా చేసుకున్నారు కదా. అది ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నారో ఇంకా అది లేదు. మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారుగా, సుప్రీంకోర్టులో వేసారు కానీ లేదు కదా. సుప్రీంకోర్టులో వేసిన వ్యాలిడిటీ కాదు అది, ఎందుకంటే వీళ్ళు వెనక్కి తీసుకున్నారు కదా. చట్టం వెనక్కి తీసుకున్నప్పుడు ఇంకా సుప్రీంకోర్టులో వేయడానికి ఎక్కడ ఉంటుంది? హైకోర్టులో ఏం జరిగిందంటే ఇక్కడ సిఆర్డిఏ ఏదైతే చెప్పిందో అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది హైకోర్టు. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేశారు. వెళ్ళి ఏం చెప్పారంటే అక్కడ మేము 3 రాజధానుల కాన్సెప్ట్లో ఉన్నాము, మీరేమో సిఆర్డిఏ అని అన్నారు, దీని మీద మాకు తీర్పు ఇవ్వండి అని చెప్పించారు. 3 రాజధానులను ఆల్రెడీ తీసేశారు. తీసేసిన తర్వాత దాని ఆ పాయింట్ని కంటిన్యూటీ అన్నది అది చల్లదు. అది నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు వెళ్ళింది అమరావతి రైతులు వెళ్ళారు కోర్టుకి. దాని మీద వీళ్ళు ఇది ఇంత టైం ట్యాగ్లో చేయాలంటే అది సాధ్యం కాదని వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ నేనంటుంది అది కాదు. నేనంటుంది ఒక నిర్మాణంలో నువ్వు ఉన్నదాన్ని నువ్వు కంప్లీట్ చేయకోకుండా
నువ్వు దాన్ని కొన్ని వందల కోట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి కదా. దాని మెయింటెనెన్స్ రేపొద్దాన దాని డిటీరియేషన్, క్వాలిటీ డిటీరియేట్ అవుతుంది కదా. ఇవన్నీ కూడా టెక్నికల్ దీన్ని తీసుకుని ఆ గ్రౌండ్స్ మీద కేసులు వేయాలి. కేసులు వీలేయటం కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కేసు అయిపోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏంటి పేదలకి అంటే రాష్ట్రంలో ఉండే ఇతర ప్రాంతాల వాళ్ళందరికీ అక్కడ ఒక సెంటు భూమి అని చెప్పి ఆయన ఏదో 25 ఎకరాలు R5 జోన్ కింద ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీద వీళ్ళు సిఆర్డిఏ రూల్స్కి ఒప్పుకోదు, దాని మీద అది అలానే ఉండాలని చెప్పి వాళ్ళు కేసులు వేయడానికి రెడీ అవుతున్నారు. వేస్తారు అది మామూలుగాను, కానీ అది వేసేయంగానే అదేం అయిపోదు కదా. అయిపోదు. వన్స్ ఇన్వెస్టర్ అనే అతను రావాలంటే ఇలాంటి జిగ్జాగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వస్తారా? డెఫినెట్గా వస్తారండి. అంటే అలా కాదు కదా, మీరు ఎప్పుడు కూడా ఒక పెద్ద గీత గీయటువంటిది, ఒక చిన్న సమస్య ఉంది అనుకోండి, చిన్న సమస్యను అధిగమించేటటువంటి పెద్ద డెవలప్మెంట్ మీరు చేయగలరు. అప్పుడు ఆ సమస్య చిన్నది అయిపోద్ది. సమస్య పెద్దదిగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్యను చిన్నదిగా చేశారనుకోండి, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అందుకే రాఘవ్ గారు అంటుంది కూడా అదే, మళ్ళీ మీరు అది కాదు కదా. అంటే మార్చడం అన్నది కాదు, మీరు ఈ 5 ఏళ్లలో ఇరివర్సిబుల్గా నిర్మాణాలు చేశారనుకోండి. ఒక లెజిస్లేచర్ క్వార్టర్ మొత్తం ఎమ్మెల్యే హాస్టల్స్, లేకపోతే IAS వాళ్ళు మొత్తం షిఫ్ట్ అయ్యి అక్కడ ఉంటూ, లేదా మిగతా ఎంప్లాయీస్కి అక్కడ క్వార్టర్స్ వచ్చేసి అక్కడ ఉంటూ, అన్ని సంస్థలు అక్కడ HODలు అన్నీ వచ్చి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక బ్యాంకుల రీజనల్ ఆఫీసులు, RBI రీజనల్ ఆఫీస్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఎవరికి సాధ్యం అది కదల్చడం? ఎవరికి సాధ్యం కాదు. ఆ స్థాయిలో చేయాలి. మరి అదే చెప్తున్నాను నేను. అంతకుముందు సాధ్యం కాదు, ఇప్పుడు అది సాధ్యం అని చెప్తున్నాను నేను. చేయాలనుకున్నా ఇప్పుడు అది సాధ్యం. ఎందుకంటే 5 years tenure సరిపోతుంది. అవసరమైతే మీరు అందరినీ తీసుకోవాలి మీరు మామూలుగాను. అలాగే నేను ఇంకా లాస్ట్ టైం కూడా ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను నేను, మీరు ఇక్కడ IT స్పేస్ ఉంది మామూలుగాను, మీరు ఇప్పుడు AI స్పేస్ అంటారు, ఇంకోటి అంటారు. మీరు 1 కోటో 2 కోట్ల IT స్పేస్ని అక్కడ పెట్టండి. వర్క్ స్టేషన్స్ అంటున్నారు. వర్క్ స్టేషన్స్ మిగతా చోట్ల వస్తాయి, కానీ ఇక్కడ కూడా ఒక ఇప్పుడు ఉంది గూగుల్ లాంటి పెద్ద ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ మామూలుగాను. వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం ఒకటి పెట్టండి. 1 కోటి IT SFT వచ్చింది అనుకోండి, 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. 1,00,000 ఉద్యోగాలకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ గృహాల నిర్మాణం అది జరుగుతుంది. ఎవరు రివర్స్ చేస్తారు దాన్ని? ఎవరు చేయలేరు కదా. సో చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది రాష్ట్రం భవిష్యత్తు, అంతేనా? దాన్ని ఇర్రివర్సిబుల్ చేయాలి. ఓకే, ఆయన ముందు ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కానీ, లేకపోతే ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ మీద కానీ, ఇప్పుడు వీళ్ళ మీద ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, అమరావతి ఈజ్ ఇర్రివర్సిబుల్ అని రియల్గా క్రియేట్ చేయగలగాలి. ఓకే, సో అది మరి చేస్తారా లేదా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.